హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాల్టి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి. బీట్రూట్ పరోటా ఎలా చేయాలో చూసేద్దామా? సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఇక్కడ బీట్రూట్ పరోటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సింపుల్ అండి, జస్ట్ ఓన్లీ బీట్రూట్స్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అంతే అండి. సో ముందుగా ఇలా 2 బీట్రూట్స్ తీసుకొని ఇలా ఫ్రెష్గా కడిగేసుకొని ఇలా పీల్ తీసేసుకోవాలండి. ఇలా పీల్ తీసేసాక మళ్ళీ ఒకసారి కడిగేసి మనం మిక్సీ జార్, చిన్న జార్ ఉంటుంది కండి, చిన్న జార్లోకి మనం ఈ బీట్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్స్లో మనం వాటర్ ఏమీ పోయనవసరం లేదండి. వితౌట్ వాటర్ మనకి ఇక్కడ బీట్రూట్స్ ఫైన్గా పేస్ట్ అయిపోతాయి. చూడండి, ఇలా చిన్న జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే మీరు ఇలా తురుముకోవచ్చండి. సో తురుముకోవడం కంటే ఇదా ఫైన్గా పేస్ట్ చేసుకునే ప్రాసెస్ వెరీ ఈజీ అనిపించింది, అందుకే నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. చూడండి, 2 బీట్రూట్స్కి నాకు ఇంత బీట్రూట్ పల్ప్ వచ్చేసింది కదా. మనం 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, చూడండి ఇక్కడ 1 బీట్రూట్కి ఎగ్జాక్ట్గా 1 కప్పు గోధుమ పిండితోనే మనకి వితౌట్ వాటర్ పిండి తడిసిపోతుందండి. ఇక్కడ నేను 2 బీట్రూట్స్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా గోధుమ పిండి బీట్రూట్ పల్పులో పోసాక మనం ఇలా చక్కగా పిండి చపాతి పిండిలాగా తడుపుకోవాలండి. చూడండి, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ నేను ఒక్క చుక్క కూడా వాటర్ యూజ్ చేయట్లేదండి. మనకు బీట్రూట్లోనే చాలా వాటర్ కంటెంట్ ఉంది కదా, దాంతో చూడండి ఇంత చక్కగా మనకి నార్మల్గా చపాతీ పిండిలాగా తడిసిపోయింది కదా పిండి అంతా. చూడండి, ఇప్పుడు ఇంత మనం చపాతీ సైజ్కి ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని మనం నార్మల్గా చపాతీ ఎలా చేస్తామో అలాగే చేయాలండి. కాకపోతే ఇక్కడ కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ మనం లాటించాలండి. ఇక్కడ నార్మల్ చపాతీ కంటే ఇక్కడ కొంచెం ప్రెస్ చేస్తుండాలి, కొద్దిగా ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఇలా చక్కగా ఈజీగా మనం చపాతీ చేసుకోవాలండి. అంతే అండి, వెరీ సింపుల్. ఇలా చపాతీ చేశాక స్టవ్ మీద పెనం పెట్టేసి హై ఫ్లేమ్లో ఇలా నెయ్యి రాస్తూ 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. సో ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. ఎవరైతే బీట్రూట్ ఇష్టపడని పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళు ఇందులో బీట్రూట్ వేసామని గుర్తుపట్టలేరండి, అంత టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్ జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ బీట్రూట్ పరోటా రెడీ అయిపోయిందండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. మనకి ఇందులో కాపర్, ఐరన్, మ్యాంగనీస్, ఫోలేట్ ఇలా చాలా మినరల్స్ ఉన్నాయండి. అంతేగాని హై ఇన్ ఫైబర్ అండ్ వెయిట్ లాస్ కూడా చాలా మంచి రెసిపీ ఇది. నేను ఇవాళ మాత్రం దీన్ని నాటుకోడి పులుసుతో ఎంజాయ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే నాటుకోడి పులుసు ఎలా చేయాలో మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతానండి. సో టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.